అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి సంతోష్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి సంతోష్తో కూడా మనం మాట్లాడదాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్తో భేటీకి సన్నాహాలు చేస్తుంది పుష్ప సినిమా యూనిట్. త్వరలోనే వీరిద్దరి భేటీ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో మూవీ మేకర్స్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మీటింగ్లో పుష్ప మూవీ టికెట్స్ పై చర్చిస్తారు. అయితే అలా జరిగితే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్కు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పుష్ప 2 మూవీ మేకర్స్ మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది. సంతోష్, ఏంటి ఎప్పుడు మైత్రి మూవీ మేకర్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు? ఏం జరగబోతోంది నెక్స్ట్? సంతోష్ అయితే అనంతరం కూడా పుష్ప సినిమాకి భారీ వసూళ్ళు అనేది రాబట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు పుష్ప 2 అనేది కూడా డిసెంబర్ 5వ తేదీని రిలీజ్కి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. ఎందుకంటే ఒక పక్క అల్లు ఆర్మీ ఫ్యాన్స్, మరోవైపు మెగా ఫ్యాన్స్. గతంలో అయితే వీరందరూ కూడా ఒకే అందరు ఫ్యామిలీస్కి కూడా కలిసికట్టుగా వెళ్ళడం, అదేవిధంగా కలెక్షన్స్ భారీగా వసూలు అయ్యేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఏపీలో జరిగినటువంటి 2024 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ అయితే వైసీపీ తరఫున శిల్పా కిషోర్ రెడ్డికి అయితే కనుక తన ప్రచారాన్ని అయితే నంద్యాలలో కొనసాగడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురానికి మాత్రం తను వెళ్ళకపోవడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వీట్ ద్వారా తన యొక్క సందేశాన్ని అనేది పంపించడం జరిగింది. అయితే వచ్చి ప్రచారం చేయలేదు. వీరిద్దరి మధ్య అప్పటి నుంచి కూడా వైరం నడుస్తుంది అంటూ కూడా ఇటు ఏపీలో హాట్గా అయితే కనుక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో కలెక్షన్స్ ఏ విధంగా రాబోతున్నాయి, అదేవిధంగా టికెట్ ధరలు ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న దానిపై అయితే కనుక ఇటు సందిగ్ధం నెలకొందని తెలుస్తూ ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన అనంతరం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు గత 40 సంవత్సరాల క్రితం హీరోలందరూ కూడా అడవులను కాపాడేవారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక హీరోలే స్మగ్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ నోటి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పుష్ప 2 సినిమా కూడా ఏదైతే ఇటు రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి అంశం, మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క అడవులకి సంబంధించినటువంటి శాఖలో ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏం సందేశం అనేది ప్రజలకు ఇస్తున్నారు అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు సందిగ్ధం నెలకొందని తెలుస్తూ ఉంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఎలాగైనా సరే ఏపీలో భారీ వసూళ్లు రాబట్టేందుకు కూడా ఇటు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున సమాచారం అందుతూ ఉంది. అయితే ఇటు మైత్రి మూవీ మేకర్సే వెళ్తారా, లేదంటే అల్లు అర్జున్ స్వయానా అన్న దానిపై అయితే కనుక మూవీస్ కావచ్చు, అదేవిధంగా రాజకీయాలు వేరుగా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో భాగంగా ఇవన్నీ కూడా. సంతోష్, ఈ మూవీలో అంటే ఈ మీటింగ్ లో పుష్ప మూవీ టికెట్స్ పైన కూడా ఒక చర్చ జరగనుంది అంటున్నారు. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా అడవుల్ని ఇలా స్మగ్లింగ్ చేస్తున్నారు, అంతకుముందు అడవుల్ని కాపాడే వాళ్ళు హీరోలు ఆ టైంలో, బట్ ఇప్పుడు ఇలా చేస్తున్నారు అన్న టైంకి. సో ఈ రెండింటికి మ్యాచ్ అయ్యే దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అసలు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్ మరోవైపు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది కూడా నాకు ఎంతో గౌరవం తెచ్చింది, వారిపై కూడా ప్రేమ ఉంది, అందరూ హీరోలు సైతం కూడా నాకు ఎంతో గౌరవం ఇస్తారు, వారికి కూడా నేను గౌరవం ఇస్తాం, అదేవిధంగా ఈ యువ హీరోలు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లలో కూడా ఇటు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడం జరిగింది. అయితే వీరిద్దరి వైరం అనేది తగ్గింది అంటూ కూడా ఇటు ఏపీలో మరోవైపు చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకంటే ఇప్పుడు సినిమా తీసే ముందు ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది తీసింది కాదు అంటూ కూడా ఒక మెసేజ్ అనేది ఇస్తారు. దీని పట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సినిమాలో అడవులని అసలు పుష్ప 2 ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పుష్ప 2 సినిమా సగంలో ఆగిపోయింది. ఏదైతే అల్లు అర్జున్ సైతం కూడా క్లీన్ షేవ్ చేసుకొని ఇటు అబ్రాడ్స్ వెళ్ళారు అన్న దానిపై అయితే కనుక కొంతమేర చర్చనీయాంశంగా మారింది. అయితే ఏ విధంగా అయితే కనుక ఈ పుష్ప 2ని
షూటింగ్ని పూర్తి స్థాయిలో అయితే కనుక కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలోకి రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు పూర్తి స్థాయి చర్చనీయాంశంగా మారిందనే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు గతంలో అడవులను రక్షించేవారు, ఇప్పుడు హీరోలే స్మగ్లింగ్ చేస్తున్నారు అన్న దానిపై ఇప్పుడు పుష్ప 2 ఏ విధంగా స్పందిస్తుంది, మైత్రి మూవీస్ ఏ విధంగా స్పందించబోతుంది, అదేవిధంగా అల్లు అర్జున్ ఏ విధంగా స్పందించబోతున్నాడు, ఇప్పుడు చివరిలో ఏ విధమైనటువంటి మెసేజ్ని ఇస్తారు అంటే క్లైమాక్స్ ఎంతవరకు కూడా తెలియదు కాబట్టి క్లైమాక్స్లో ఇటు రెడ్ శాండిల్స్ని రక్షించే విధంగా కూడా ఈ చివరికి క్లైమాక్స్ తీసుకొస్తారా అన్న కోణంలో కూడా ఇటు మైత్రి మూవీ మేకర్స్ ఏ విధంగా ఇటు పవన్ కళ్యాణ్ చెప్తారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఉత్కంఠ నెలకొందనే తెలుస్తూ ఉంది. అయితే ధరల విషయంలో కూడా ఇటు పెంపుదల గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎటువంటి రేట్లు పెంచుకునే విధానపరమైనటువంటి చర్యలు ఏవి కూడా ఆదేశాలు జారీ చేయలేదు. అదేవిధంగా తన సినిమాని ఇటు ఏపీలో పూర్తిగా అయితే కనుక ధరలు అదేవిధంగా కొనసాగించడం పెంపుదల అనేది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సినిమా ఇండస్ట్రీని అయితే కనుక ఆదుకునే విధంగా ముందుగా ఉంటుంది. అదేవిధంగా ఇటు ఏపీలో కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి వెల్కమ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం తన షూటింగ్లను సైతం కూడా ఇటు ఏపీలోనే చేస్తానని చెప్పడం. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు సినిమా ఇండస్ట్రీని కాపాడేందుకు తన వంతు కూడా కృషి చేస్తానని ఒక మెసేజ్ని ఇచ్చారు. అయితే ఏదేమైనప్పటికీ ఇటు పుష్ప 2కి కొంతమేర ఏపీలో ధరలు పెంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అంటూ కూడా మరోవైపు చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మెగా వర్సెస్ ఏదైతే ఇటు అల్లు ఫ్యామిలీది ఈ పుష్ప 2లో చెక్ పడే విధంగా కూడా ముందుకెళ్ళబోతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్ చేస్తుంది. అదంతా కూడా అల్లు అరవింద్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇటు బాలకృష్ణ సైతం కూడా సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కొంత మేర అయితే కనుక చర్చనీయాంశంగా సమాచారం అందుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో ఈ మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు కూడా టీడీపీకి సపోర్ట్గా ఉంటూనే మరోవైపు ఇదంతా కూడా టికెట్ల విషయంలో కూడా వారే ముందడుగు వేసి ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి అదేవిధంగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వైరం తగ్గించే విధంగా కూడా తొలడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీని వెనక బాలకృష్ణ సైతం ఉన్నారంటూ కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ఏదైతే అన్స్టాపబుల్ చేస్తున్నటువంటి ఎపిసోడ్లో అల్లు అర్జున్ సైతం రావడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ తనకి నచ్చితే ఎక్కడికైనా వస్తానన్నట్టు గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పరంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఇటు వైసీపీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నటువంటి అన్స్టాపబుల్కి కూడా ఇటు రావడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇటు పాలిటిక్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే తను నచ్చితే ఎక్కడికైనా వెళ్తారు అన్న దానిపైన ఇటు వెళ్ళడం జరిగింది. అయితే బాలకృష్ణ టీడీపీలో ఉన్నప్పటికీ తను వెళ్ళలేదు అని చెప్పకుండానే ఇటు తను వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు బాలకృష్ణని సైతం కూడా సపోర్ట్ చేస్తూనే ఇటు ఏపీలోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. సంతోష్, మైత్రి మూవీ మేకర్స్ టీం అంతా అక్కడికి చేరుకున్నారా? ఎస్, మరి ఏదైతే ఇటు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఏదైతే ఇటు మైత్రి మూవీ మేకర్స్ అపాయింట్మెంట్ అడగడం జరిగింది, ఏదైతే ఇటు మరోవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఈ యొక్క మైత్రి మూవీ మేకర్స్ కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే తనకి సమయం కేటాయించాలి అంటూ కూడా ఈ యొక్క పుష్ప 2కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాల్సినటువంటి నేపథ్యంలోనే తమకి సమయం కేటాయించాలంటూ కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళతోటి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి ఏ క్షణమైనా సరే ఇటు కుదిరిన సమయం వీలు కుదుర్చుకొని ఇటు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో కానీ అదేవిధంగా తన క్యాంప్ కార్యాలయంలో కానీ ఇటు కలిసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి కలిసిన అనంతరం కూడా ఇటు అల్లు అర్జున్ సైతం కూడా కలిసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ సైతం నేరుగా వెళ్ళి ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి అంశాలన్నీ వివరించి అదేవిధంగా వారిద్దరికీ ఉన్న వైరాన్ని తగ్గించే పనులు అయితే కనుక ఇటు అల్లు అర్జున్ ముందడుగు వేసే ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. శ్రీదేవి. రైట్ గంగాధర్.